అని వాడిని కొడతారు. అందుకని మీకు మళ్ళా చెప్తున్నా, ప్రతి ఇంట్లో దేవుడి గది ఉన్నా ఉండకపోయినా గ్రాండ్ పేరెంట్స్ రూమ్ అనేది ఒకటి పెట్టండి. గాడ్ రూమ్ కాదు, గ్రాండ్ పేరెంట్స్ రూమ్. మా ఇంటికి రండి, ఇప్పుడు మా ఇంటికి రండి, గర్వంగా చెప్పుకుంటా. మా అమ్మ నాన్నల రూములో మా పిల్లలు పడుకుంటారు, హాయిగా ఉంటారు. మా అమ్మ మా పిల్లలకి రోజు చక్కటి ప్రేమగా ఆప్యాయతగా అంత ముద్దొండి పెడుతుంది. నన్ను పెంచిన దానికంటే మా పిల్లల్ని బలి పెంచుతుంది మా అమ్మ. నా కూతురుకు ముగ్గులు నేర్పుతుంది. నేను ఆశ్చర్యపోతున్నా, ఆనందపడుతున్నా, సంతోషంగా ఉన్నా. ఒరే మీ నాన్న ఇట్లా కష్టపడ్డాడు రాని నేను చెప్పుకోకల మా నాన్న చెబుతున్నాడు నా పిల్లలకి. ఇవాళ గ్రాండ్ పేరెంట్స్ లేక ఇలాంటి రామాయణం చెప్పేవాళ్ళు లేరు, భారతం చెప్పేవాళ్ళు లేరు, భాగవతం చెప్పేవాళ్ళు లేరు, ఒక కథ చెప్పి మీ పిల్లల్లో జీవం పోసే నాథుడు లేరు మీ ఇళ్లల్లో. ఏమండి, అత్తగారితో 2 సమస్యలు ఉంటాయి, ఒరే మీ నానమ్మతో 2 సమస్యలు ఉంటాయి. ఇవాళ మీరు పోయి మీ అమ్మ మీ నాన్నతో మాట్లాడి నానమ్మల తాతయ్యల్ని తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ నుంచి మన ఇంట్లో పెడతావా లేదా, లేదా మీరు కూడా అక్కడికే పోండి అని చెప్పండి. అర్థమవుతుందా నాన్న బంగారు, అర్థమవుతుందా? దేవతాస్వరు పితృదేవతలు వాళ్ళు, మీ నాన్నోళ్ళకి పితృదేవతలు. ఇవాళ వాళ్ళు హాస్టల్లో పెడితే మీరు వాళ్ళని పెట్టండి, మరి ఇంకెందుకు లేటు? చేంజ్ ద ట్రెండ్. ఇంపాక్ట్ ఏం నేర్పిస్తుందో తెలుసా? సామాజిక వ్యవస్థను మార్చేటువంటి జ్ఞానాన్ని పంపిస్తుంది వాళ్ళ మీకు. కుటుంబ వ్యవస్థలో సిస్టమ్స్ను మారుస్తుంది వాళ్ళ ఇంపాక్ట్. వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి స్థితులు మారుస్తుంది ఇంపాక్ట్. ఒక్కొక్కళ్ళం వస్తాం, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కటి చెప్పి వెళ్ళిపోతాం. ఇవాళ నేను ఇవ్వదలుచుకున్న, కుటుంబ వ్యవస్థను సరిగా నిర్మించండి, కుటుంబ వ్యవస్థను సరిగా సరిచేయండి, ఇంట్లో నలుగురు కలిసి భోంచేయండి. ఎవడి పాటికి వాడు వచ్చి పనమ్మాయితో పెట్టించుకొని పోవద్దు. మీ భార్య, నువ్వు, నీ పిల్లలు కలిసి భుజించండి. నానమ్మలు తాతయ్యలు ఉంటే వాళ్ళ కుర్చీలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టండి. చూడండి ఒక్కసారి ఆ ప్రేమను, ఆప్యాయతను చూడండి. నీకు మీ నాన్న ఇవ్వలేకపోయింది మీ పిల్లలకి ఇస్తాడు, చూసుకోండి పోయి. కాబట్టి పిల్లలు, విద్యార్థులకు చెప్తున్నా, మిమ్మల్ని ఇంటికి రాగానే తినురా అని అడిగే ఓపిక ఉన్న వృద్ధులను, మీ అమ్మమ్మలను, నానమ్మలను, తాతయ్యలను ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నేను. ప్లీజ్ గివ్ ఎ ఛాన్స్ టు దెమ్. వాళ్ళని అంత చదువుకొని అంత సంపాదించిన ఓల్డేజ్ హోమ్లో పెట్టి కుక్కుతున్నారు, తొక్కుతున్నారు. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు పోయి పలకరించి వస్తున్నారే, వాళ్ళు ఒక్కసారి కడుపులో దంతున్నామని ఫీల్ అయితే మీరు ఎక్కడుండేవాళ్ళు? అబ్బాయి రోజు దంతన్నాడు అంటే ఎక్కడుండేవాళ్ళు? ఈ నొప్పులు నాకెందుకు అమ్మ, అసలు ప్రెగ్నెన్సీ ఇవ్వద్దండి, నీ జీవం ఎక్కడా, నీ జీవుడు ఎక్కడా, నీ దేహం ఎక్కడా, నువ్వెక్కడరా భూమి మీద? ఈ భూమి మీదకి ఒక అవతారం ఎత్తించిన దేవతామూర్తి మీ అమ్మ. అటువంటి అమ్మని ఓల్డేజ్ హోమ్లో పెడతారా? అటువంటి నాన్న ఓల్డేజ్ హోమ్లో పెడతారా? ఇదే మన సంస్కృతి మనకు నేర్పుతుంది. ఇదే మన యొక్క చుట్టూతా ఏర్పడుతున్న ప్రపంచము. అందుకే నేను ఫస్ట్ ఆచరిస్తున్నాను, తర్వాత మీకు చెబుతున్నాను. నా భార్య నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, అమ్మా నాన్ని బాగా చూసుకోవాలి మన తుది శ్వాస వరకు. మాకు మేము చూసేదానికంటే వాళ్ళు మమ్మల్ని చూస్తుంది ఎక్కువైంది. ఇప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే, అమ్మాయి వాడు రేపు పొద్దున్న ఫ్లైట్కి వెళ్తున్నాడు, అమ్మ పులిహార కట్టియకూడదు అని మా నాన్న నా భార్యకి చెబుతున్నాడు. నేను అడగలేను, లేవు ఇవ్వు అని. ఏమన్నా నిద్ర లేకపోతే అని ఏమంటుందని భయం నాది నాకుంది. ఎవడు మొగుడికి ఎవడు పెళ్ళానుకుంటే స్వామీజీ అయినా ఎవడు బాధలు ఆడుకుంటాయి. ఎవడు చెప్పాడు ఉండమని చెప్పి, ఎవడు బాధలు ఆడుకుంటాయి. కాస్త మావి కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాయి. ఏమోయ్ అంటే కుదరదోయ్ అంటది, అంతకంటే తేడా ఏమి ఉండదు. మీరేమనుకుంటున్నారు, గురువుగారు అబ్బాయి ఏం చెప్పాడు, వీడికి అసలు ఏ సమస్యలు లేవో అనుకుంటున్నారేమో. ఇప్పుడు నేను ఇంటికి పోయేటికల్లా విజయనగరంలో ఏం స్పెషల్, నాకు ఏం తెచ్చావు అని అడిగేస్తుంది ఆవిడ. అమ్మ ఎట్లా? ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ 1 to 1. వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేసేవాళ్ళు ఒక్కరో తల్లి తండ్రి. ఆశించకుండా జీవితాన్ని సమర్పించేవాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. ఏమండి, నిన్ను కంటానికి కలలుగంది ముందు, నిన్ను కనే ముందు కలలుగంది, పూజలు చేసింది, ఎన్ని రాళ్లకు మొక్కిందో ఒక్కొక్క తల్లి. మాకు వస్తారు ప్రెగ్నెంట్ ట్రైనింగ్కి, 14 ఏళ్ళు మొక్కింది. ఏదో కేరళ పోతే అంట, కాళహస్తి పోతే అంట, రాహుకేతులు పూజ అంట, ఎన్ని తిరుగుతున్నారు. కానీ మీరు పుట్టిన మీ హృదయం మాత్రం రాయిలాగా అయిపోయిందే. ఆవిడ రాళ్ళకు మొక్కబట్టి మీరు ఇట్ట అయ్యారు. నాకు అర్థమవుతుంది. అవ్వకూడదు. మీ యొక్క ప్రేమపూర్వకమైన, ప్రియాతి ప్రియమైన చిన్న మాట పడుకునే ముందు, అమ్మ భోంచేశావా, నాన్న మీరు భోంచేశారా, బిళ్ళలు వేసుకున్నారా, ఏమైనా కావాలా, ఏం లేదురా నాయన తిన్నా, నువ్వు తిను ముందు, నువ్వు తిను. ఈ మాటల వరవడి లేదేంటి మీ ఇంట్లో? బొచ్చేది బొజ్జ కట్టుకోవడం, పడుకోవడమే.
బొచ్చులో ఉన్న అన్నం బొజ్జ కట్టుకోవడం పడుకోవడమే. నువ్వు నేను మనము మన ఇల్లు మన సంస్కృతి మన భారతదేశం ఈ యొక్క ఒక అమెరికా ఈ రాట్నం ఈ రంగుల హరవిల్లు ఎవరు తిప్పుతారు? ఎవడు తిప్పుతాడు? ప్రభుత్వాలకు ఏం పని చెప్పండి? ప్రభుత్వాలకు ఏం చెప్పి ఏం అవసరం? అవసరమే లేదు. సే థింక్ యువర్ సెల్ఫ్, క్లీన్ యువర్ మైండ్ ఆల్వేస్, క్లెన్స్ యువర్ మైండ్, క్లెన్స్ యువర్ థాట్స్, క్లెన్స్ యువర్ డ్రీమ్స్. చాలా అద్భుతమైన కలలుగానండి.